సి మరియు C++లో రిలేషనల్ ఆపరేటర్లపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకోబోయేది రిలేషనల్ ఆపరేటర్ అనగా లెస్ దెన్ ఉదాహరణకు a లెస్ దెన్ b, గ్రేటర్ దెన్ ఉదాహరణకు a గ్రేటర్ దెన్ b, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b, ఈక్వల్ టు ఉదాహరణకు a ఈక్వల్స్ ఈక్వల్స్ b, నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a నాట్ ఈక్వల్ టు b. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబుంటూ 1110 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఉబుంటూలో జీసీసీ మరియు g కంపైలర్ వర్షన్ 461 ఉపయోగించాను. పరిచయంతో ప్రారంభిద్దాం. రిలేషనల్ ఆపరేటర్లను ఇంటిజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ అంకెలను పోల్చడానికి ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్సే కి 0 మరియు ట్రూ కి 1 ని తిరిగిస్తాయి. ఒక C ప్రోగ్రాంతో రిలేషనల్ ఆపరేటర్ల గురించి తెలుసుకుందాం. నేను ఒక ప్రోగ్రాం రాసి ఉంచాను. ఎడిటర్ తెరిచి కోడ్ ని వివరిస్తాను. ముందుగా వేరియబుల్స్ a మరియు b లను ప్రకటిస్తాము. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ప్రవేశపెట్టమని యూజర్ కి సూచిస్తుంది. ఈ స్కాన్ఫ్ స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ఇన్పుట్ గా స్వీకరిస్తుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఉంది. ఈ ఆపరేటర్ ఇరువైపు ఉన్న ఆపరెండ్లను పోల్చుతుంది. a b కన్నా ఎక్కువ అయితే ట్రూ తిరిగిస్తుంది. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ పైన ఉన్న కండిషన్ సత్యమైతేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. పై కండిషన్ అసత్యమైతే స్కిప్ అవుతుంది. కంట్రోల్ తర్వాతి స్టేట్మెంట్ కి వెళ్తుంది. లెస్ దెన్ ఆపరేటర్ ని చూద్దాం. ఇది కూడా ఆపరెండ్లను పోల్చుతుంది. a b కన్నా తక్కువ అయితే ట్రూ విలువను రిటర్న్ చేస్తుంది. పై కండిషన్ గనక సత్యమైతే ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ వరకు ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ముందుగా వీటిని కామెంట్ లా మారుద్దాం. టైప్ చేయండి. సేవ్ క్లిక్ చేయండి. నా ఫైల్ ని relationalసి గా సేవ్ చేశాను. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. కంపైల్ చేసేందుకు జీసీసీ స్పేస్ relationalసి స్పేస్ o స్పేస్ రెల్ అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేసేందుకు rel టైప్ చేసి ఎంటర్ నొక్కండి. నేను a కి 8 మరియు b కి 3 ని ప్రవేశపెడతాను. అవుట్పుట్ చూద్దాం. 8 ఈస్ గ్రేటర్ థాన్ 3. a మరియు b లకు భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ను ఎగ్జిక్యూట్ చేయగలరు. ప్రోగ్రామ్ కి తిరిగి వద్దాం. ఇక్కడ కామెంట్లను తొలగించి ఇక్కడ ప్రవేశపెడదాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం. ఈ ఆపరేటర్ ఇరువైపు ఉన్న ఆపరెండ్లను పోల్చుతుంది. a b కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది. పై కండిషన్ ట్రూ అయితే ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్సే అయితే స్కిప్ చేయబడుతుంది. కంట్రోల్ తర్వాతి స్టేట్మెంట్ కు వెళ్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ ని చూద్దాం. ఇది a మరియు b లను పోల్చి a b కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వరకు కోడ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ క్లిక్ చేయండి. టెర్మినల్ కు వద్దాం. ఇంతకు ముందు లాగే కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను a కి 8 మరియు b కి 3 ప్రవేశపెడతాను. అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. 8 ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. మిగతా కోడ్ ను చూద్దాం. ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం. ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం. దీనికి డబుల్ ఈక్వల్ టు గుర్తు ఉపయోగిస్తాం. ఇది ఆపరెండ్ల విలువలు సమానంగా ఉంటే ట్రూ విలువను తిరిగిస్తుంది.
ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ a మరియు b సమానంగా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది లేదంటే కంట్రోల్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ కి వెళ్తుంది అదే విధంగా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది ఇది a మరియు b విలువలు భిన్నంగా ఉంటే ట్రూ విలువ ఇస్తుంది a మరియు b విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ చివరి భాగంలో రిటర్న్ 0 ఉంది సేవ్ క్లిక్ చేయండి టెర్మినల్ కు వద్దాం కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం a కి 8 మరియు b కి 3 ప్రవేశపెడతాను తెరపై అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది 8 ఈస్ నాట్ ఈక్వల్ టు 3 మనము రిలేషనల్ ఆపరేటర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాము భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ ను ఎగ్జిక్యూట్ చేయగలరు ఇదే ప్రోగ్రామ్ ను C లో రాయడం చాలా సులభం సింటాక్స్ లో కొన్ని మార్పులు ఉన్నవి నేను కోడ్ ని C లో రాసి ఉంచాను ఇది C లో రాసిన రిలేషనల్ ఆపరేటర్ల ప్రోగ్రామ్ హెడర్ ఫైల్ వేరే అని గమనించండి మరియు యూజింగ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం C లో అవుట్పుట్ స్టేట్మెంట్ కౌట్ మరియు సిన్ ఇన్పుట్ స్టేట్మెంట్ ఈ మార్పులు తప్ప మిగతా అంతా కోడ్ C ప్రోగ్రామ్ కు సమానమే సేవ్ క్లిక్ చేయండి ఫైల్ కు cpp అనే ఎక్స్టెన్షన్ ఉందని నిర్ధారించుకోండి నా ఫైల్ ని relationalసీపీపీ గా సేవ్ చేశాను కోడ్ ని కంపైల్ చేద్దాం టెర్మినల్ తెరిచి g relationalసీపీపీ స్పేస్ o స్పేస్ రెల్1 టైప్ చేయండి ఎగ్జిక్యూట్ చేసేందుకు రెల్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి a కి 8 మరియు b కి 3 ప్రవేశపెడతాను అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది అవుట్పుట్ C ప్రోగ్రామ్ లాగే ఉంది ఇప్పుడు సాధారణంగా చేసే ఒక తప్పుని చూద్దాం ప్రోగ్రామ్ కి వద్దాం ఇక్కడ డబుల్ ఈక్వల్ టు బదులుగా సింగిల్ ఈక్వల్ టు వేస్తే ఏమవుతుందో చూద్దాం సేవ్ క్లిక్ చేయండి టెర్మినల్ కు వద్దాం కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం ఇక్కడ 3 అని కనిపిస్తుంది ప్రోగ్రామ్ కి వద్దాం అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాము కాబట్టి ఇలా జరిగింది b విలువ a కి కేటాయించబడినది దీన్ని సరిచేద్దాం ఇంకొక ఈక్వల్ టు సైన్ టైప్ చేద్దాం సేవ్ క్లిక్ చేయండి టెర్మినల్ కు వద్దాం కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేద్దాం అవుట్పుట్ సరిగ్గా ఉంది ఇప్పుడు ట్యుటోరియల్ సారాంశం చూద్దాం ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది రిలేషనల్ ఆపరేటర్లు అనగా లెస్ థాన్ ఉదాహరణకు a లెస్ థాన్ b గ్రేటర్ థాన్ ఉదాహరణకు a గ్రేటర్ థాన్ b లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు b గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు b ఈక్వల్ టు ఉదాహరణకు a ఈక్వల్స్ b నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a నాట్ ఈక్వల్ టు b ఒక అసైన్మెంట్ ముగ్గురు విద్యార్థుల మార్కులను ఇన్పుట్లా స్వీకరించి ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని పోల్చడానికి ఒక ప్రోగ్రాం రాయండి ఇద్దరు లేదా ఎక్కువ విద్యార్థుల మార్కులు సమానంగా ఉన్నాయా అని కనిపెట్టండి ఈ లింక్ లోని వీడియో చూడగలరు ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము మీకు మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాపులు నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వబడును మరిన్ని వివరాలకు contact@spoken tutorialorg ను సంప్రదించండి స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది దీనిపై మరింత సమాచారము స్పోకెన్ tutorialorg/nmeict-intro లో ఉంది ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి ధన్యవాదములు